నమస్తే, నేను ప్రశాంత్. ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, వైఎస్ షర్మిల గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా జగన్ గారి గురించే మాట్లాడడం జరిగింది. ఎందుకు మళ్ళీ జగన్ గారితో పోటీ పడుతున్నారు, ఏంటి రీజన్? పోటీ పడ్డవే ఉంది అక్కడ. ఆవిడ ఉన్నది ఉన్నట్టుగా ఆవిడ ప్రతి విషయాన్ని మొన్న మనం ప్రెస్ మీట్ చూసాము. ప్రతి ఒక్కటి కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతోంది ఆవిడ. ఆవిడ ఎక్కడ భయం అనేది లేకుండా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ షర్మిల. ఖచ్చితంగా షర్మిల గారికి నా ఆస్తులు నాకు రావాలి, నాకు రావాల్సింది ఇంకా చాలా ఉంది అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అంటే జగన్ గారు ఇక్కడ షర్మిల గారిని కూడా మోసం చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మోసం చేసిందే ఉంది. ఆయన ఎప్పుడో మోసం చేశాడు. ఆ మోసంలోనే తల్లిని బయటికి పంపించాడు, చెల్లెల్ని అమానుషంగా బయటికి పంపించాడు కదా. ఆస్తుల దగ్గరే గొడవ వచ్చింది. అంటే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ సొంత చెల్లిని మోసం చేస్తున్నాడు, సొంత తల్లిని మోసం చేశాడు, సొంత మేనలుడు మేనకోడల్ని మోసం చేస్తున్న ఇటువంటి వ్యక్తి ఒక సరస్వతి సిమెంట్ కోసమని, ఆ షేర్స్ కోసమని ఈరోజు ఆవిడ ఓపెన్గా మాట్లాడింది. ఇన్ని రోజులు ఆవిడ మాట్లాడలా. ఇవాళ ఆవిడ ఖచ్చితంగా ప్రతి ఒక్క పాయింట్ పిన్ పాయింట్గా మాట్లాడారు. చాలా అప్రిషియేట్ చేయాలండి ఆవిడని. ఎందుకంటే ఆవిడ ఏమంటున్నారు, మా అమ్మని ఎంఓయూ మీద మా అన్న సైన్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆస్తుల విషయంలో, నాకు రావాల్సిన ఆస్తి విషయంలో ఎంఓయూ మీద జగన్మోహన్ రెడ్డి తనే సైన్ చేశాడు. కానీ నాకు ఒక్క పేపర్ కూడా, అంటే ఒక్క ఆస్తి కూడా ఇంతవరకు చేతిలో పెట్టలేదు. సరస్వతి సిమెంట్ ఏదైతే ఉందో నాకు రావాల్సిన షేర్, అది ఆవిడ చెప్పింది క్లియర్గా. నాకు రావాల్సిన షేర్ని మా అమ్మ పేరున గిఫ్ట్ డీడ్ చేశాడు. ఆ గిఫ్ట్ డీడ్ చేసిన దాన్ని మా అమ్మ నాకు ఇచ్చింది, నాకు బదలాయించింది. ఇప్పుడు దాని మీద తల్లి మీద కోర్టులో కేసేశాడు. ఇంతకంటే సిగ్గుచేటని విషయం ఉంటుందా అని అడుగుతోంది ఆవిడ. అదేవిధంగా మేడం, అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడడం జరిగింది. నువ్వు తెలంగాణలో ఒక పార్టీ పెట్టుకున్నావు, అక్కడ సమస్యల గురించి అక్కడ గురించి చూసుకో, నీకు ఇక్కడ సంబంధం లేదు అంటూ అలా మాట్లాడడం జరిగింది. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టారు, తెలంగాణ వదిలేసి ఆవిడ ఇప్పుడు ఆంధ్రాకి వచ్చారు. అయినా కూడా షీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు టాక్. ఇప్పుడు ఒక పొలిటీషియను ఒక రాష్ట్రానికి సంబంధించి మాట్లాడరు. అన్యాయం ఎక్కడ జరిగినా మాట్లాడే హక్కు ఎవరికైనా మనిషిగా ఉంటుంది, తర్వాతే రాజకీయ నాయకుడిగా. కాబట్టి ఇవాళ ఆవిడ కాళేశ్వరం గురించి మాట్లాడితే మధ్యలో అంబటి రాంబాబుకి ఏంటి బాధ? అంటే కేసీఆర్ మీకు చుట్టమా లేకపోతే మీకు స్నేహితుడా? అంటే మీరు బీఆర్ఎస్ని సపోర్ట్ చేస్తూనే ఉంటారా తప్పులు చేసినా కూడా? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు కూడా ఫ్రెండ్స్ కాబట్టి కేసీఆర్ మొన్న కూడా చంద్రబాబు నాయుడిని తిట్టాడు, మీకు గుర్తుంటే కనుక. అయితే నీకు ఇక్కడేం పని అంటూ మాట్లాడాడు కదా. ఈరోజు హైదరాబాద్ చూస్తే నీకు గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడు, గుర్తుపెట్టుకో. నీ కల్లో కూడా చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తాడు, జగన్మోహన్ రెడ్డికి కూడా. అందుకే వాళ్ళ చెల్లెలు ఆ రోజు అద్దం ఇస్తానంది. నీకు నిద్దట్లో కూడా చంద్రబాబు నాయుడే కనిపిస్తున్నాడు అన్న, నువ్వు అద్దంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు కనిపిస్తాడేమో. అది క్లియర్గా ఆవిడ చెప్పింది కరెక్టే కదా. అసలు అంబటి రాంబాబు ఎవడండి షర్మిల గురించి కమెంట్ చేయడానికి? అంటే ఇదంతా కూడా ఎవరిచ్చిన అలసత్వం? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అలసత్వమే కదా. ఒక చెల్లెల్ని తిడుతూ ఉంటే ఒక అన్నగా సిగ్గు లేకుండా కూర్చుంటాడు ఆయన. ముందు మీరు ముఖ్యమంత్రిగా చేశాడా, ఎమ్మెల్యేగా ఉన్నాడా పక్కకు పెట్టండి. ఒక అన్నగారిగా ఒక చెల్లెల్ని ఎవడైనా తిడుతూ ఉంటే వేరే ఎవడైనా ఊరుకుంటాడండి? చెండాలు ఎక్క తీయడం అంటాం మనం, అట్లా చేస్తారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అలసత్వం ఇదంతా. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చేత తిట్టిస్తున్నాడు. ఆ రోజు తిట్టించాడు. ఆ రోజు తిట్టిన వాళ్ళందరూ ఈరోజు ఎక్కడున్నారు? వరా రవీందర్ రెడ్డి కావచ్చు, బోరుగడ్డ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు. సొంత చెల్లెలు క్యారెక్టర్ అసాసినేషన్ చేయించేవాడు మనిషి అండి. ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఏంటి, పని చేయకపోతే ఏంటి? ముందు మనిషిగా ఉండు నువ్వు. అందుకని ఇవాళ షర్మిల గారు చాలా నిజాయితీగా, చాలా నిఖార్సుగా మాట్లాడింది ఆవిడ. ఆవిడ చెప్పటం కూడా ఎంత బాగా చెప్పారండి. నాకు ఇస్తాడా ఇవ్వడా నాకు అనవసరం, కానీ మా అమ్మ మీద కేసు పెట్టాడు, కోర్టుకు ఎక్కాడు. కోర్టుకు ఎక్కి ఏం చెప్పాడండి, నాకు నా తల్లి మీద, నా చెల్లి మీద ప్రేమ ఆప్యాయత చచ్చిపోయాయి అన్నాడు ఆయన. అంటే నీకు సరస్వతి సిమెంట్కి సంబంధించిన షేర్స్ బదలాయించేస్తే, నీ చెల్లెలకి రావాల్సినవి మీ అమ్మ ఇచ్చేస్తే నీకు ప్రేమ చచ్చిపోతుందా? అంటే ఆస్తితోటి నీకు ప్రేమ ఉంటుందా? అంటే నువ్వు మనిషివి కాదనమాట. నెంబర్ 1. నెంబర్ 2 ఆవిడ ఏమన్నారండి, మేనల్లుడికి మేనకోడలికి రావాల్సినవి కూడా ఇవ్వట్లేదు, మోసం చేసిన మేనమావగా మిగిలిపోతాడు చరిత్రలో, చెల్లికి మోసం చేసిన అన్నగా మిగిలిపోతాడు చరిత్రలో.
తల్లికి మోసం చేసిన ఒక కొడుకుగా మిగిలిపోతాడు చరిత్రలో అని ఆవిడ చెప్తోంది ఇవాళ. చాలా అద్భుతంగా మాట్లాడారండి ఆవిడ. ఆవిడ రోజు రోజుకి ఆవిడ మాట తీరు చాలా పదునెక్కుతోంది. ఆవిడ ఎవరిని కేర్ చేయట్లా. ఎందుకు చేయాలి, అసలు భయం అనేది లేదు ఆవిడకి. మేము అయినప్పటికీ వైఎస్ షర్మిల గారు ఒక విషయంలో కాము ఉండాల్సి వచ్చింది. ఏంటంటే ఇది ఏదైతే వివేక హత్య కేసు ఉందో దాని గురించి కొందరు జర్నలిస్టులు పర్సనల్గా అడగడం జరిగింది, కానీ దాని గురించి అయితే కామ్గా ఉంది. దీనంతటికి రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు ఆవిడ ఈ సందర్భంలో కాదు అని అనుకున్నారేమో. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ వివేకాకి సంబంధించి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టినా, లేదు సునీతకి సపోర్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ విషయాలకు సంబంధించి ఆవిడ మాట్లాడడం అనేది ఒక సందర్భోచితంగా ఉంటుంది. ఇప్పుడు ఇది అసందర్భం. ఆవిడ ఇప్పుడు పెట్టిన ప్రెస్ మీట్ వేరు, అందుకని ఆవిడ మాట్లాడి ఉండకపోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దాని మీద కాంట్రవర్సీ నడుస్తోంది. ఒక పక్క సిట్ వేశారు. ఈ సందర్భంలో మనం మాట్లాడడం ఎందుకు అని అనుకుని ఉండొచ్చు. ఏది ఏవైనానండి, ఆవిడ మొన్న కూడా జగన్మోహన్ రెడ్డిని మామూలుగా కాదు శుభ్రంగా మాటలతో ఏకి పడేస్తోంది. ఇప్పుడు కూడా ఆవిడ మాట్లాడిన విధానం మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఆవిడ ఎక్కడ భయం లేకుండా, బెరుకు లేకుండా నిర్భయంగా ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ఆవిడ ఇప్పుడు చక్కటి పొలిటీషియన్గా మారారండి. ఈవిడ ఇదే తరహాలో ఇదే పంథాలో కొనసాగితే మాత్రం డెఫినెట్లీ ఆవిడ అనుకున్న రీచ్కి వెళ్తారు రాజకీయాల్లో. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడికి సిగ్గుంటే ఆస్తులు వెంటనే ఇచ్చేసి కనీసం తన పరువు తను నిలుపుకుంటే రేపొద్దున మళ్ళా పులివెందులలో ఇంకోసారి ఎమ్మెల్యేగా నిల్చోవడానికి ఏమన్నా అవకాశం దొరుకుతుంది. లేదంటే ఎలాగ జైలు రెడీగా పిలుస్తుంది, అమిత్ షా దాని మీద దృష్టి పెట్టారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాలి. అదేవిధంగా మేడం, ఇప్పుడు వైఎస్ షర్మిల గారు ఆస్తుల గురించే కాకుండా ఇంకేమైనా మాట్లాడారా? ఇంకేమైనా జగన్ గారి నుంచి కోరుతున్నారా? ఆవిడ ఇంకేం అడగట్లేదండి. ఆవిడ కనీసం అన్నా నన్ను మీ ఇంటికి పిల్లని కూడా అడగలే ఆవిడకేంటి అవసరం అండి? ఏమంటే ప్రేమ అనేది సహజంగా రావాలి. నన్ను పిలన్నా నేను అడుక్కునో, లేకపోతే నన్ను ఎందుకు పిలవట్లేదని నేను దేవిరిస్తేనో రాదు. అతనికి అది లేదు అసలు. అతను యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అనేవాడిని తండ్రి ఎప్పుడో వదిలేసి దూరంగా పెట్టాడు. మీకు తెలుసో లేదో ఒకప్పుడు పెడితేనే ఈ క్విడ్ ప్రోకోల్ ఇవన్నీ చేసి 43,500 కోట్లు మన విజయసాయిరెడ్డి గారి ద్వారా తెచ్చుకున్నాడు. తెచ్చుకున్నాక ఆయన టైం బాగలేక ఆయన చనిపోయాక దాన్ని అవకాశంగా మలుచుకుని ఈయన శవ రాజకీయాలు చేసుకున్నాడు. మీకు శవ రాజకీయాలు చేయడంలో దిట్ట ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. తండ్రిని అడ్డం పెట్టుకుని శవ రాజకీయం చేసుకున్నాడు. 2019 ఎలక్షన్స్లో బాబాయ్ హత్య చేయించి ఆ శవాన్ని పెట్టుకుని నారాసుర రక్త చరిత్ర ఒక యాడ్ వేసుకుని అక్కడ శవం ద్వారానే ఆయన పీఠం ఎక్కాడు. తర్వాత కూడా మీకు తెలుసు, ఎక్కడ శవం ఉంటే అక్కడ వాలిపోతాడు. కాబట్టి మరి ఆయన జన్మ ఏంటో మనకు తెలియదు. అంటే మనుషులైతే అలా ఉండరు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాస్తైనా నేను మనిషిని అని ప్రూవ్ చేసుకోవాలంటే షర్మిల గారి ఆస్తి షర్మిల గారికి ఇచ్చేసి వాళ్ళ మేనల్లుళ్ళు మేనకోడళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేస్తే అతను కనీసం ఓకే జగన్మోహన్ రెడ్డి మారాడు, ఒక మంచి మనిషిగా ఉన్నాడు అని ప్రజలు అనుకుంటారు. ఎప్పుడూ కూడా ఆడపిల్లల్ని ఏడిపించకూడదండి, ఆడబడుచుల్ని ఏడిపించకూడదు ఇంట్లో. ఆ ఏడుపు ఎప్పుడూ కూడా వాళ్ళకి చెడే. అంటే అది వంశం నిర్వీర్యం అయిపోతుంది అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఊరికే ఏదో మాటలుగా పెద్దవాళ్ళు చెప్పరు, అనుభవాల్లో వస్తాయి. మీరు మహాభారతం ఎందుకు చదువుతారు? మహాభారతంలో అదే కదా, గాంధారి శాపం పెడుతుంది కృష్ణుడిని చావుకి. అవన్నీ ఫలిస్తాయండి. అదంటే ఎప్పుడు ఫలిస్తాయంటే ఒక తల్లి కానీ, ఒక చెల్లి కానీ, ఒక మహిళ కానీ వేదనతో కడుపులోంచి ఎప్పుడైతే మాటలు వస్తాయో వాటికి ఒక పవర్ ఉంటుంది ఖచ్చితంగా. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.